అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు మంగళవారం. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామి వారి కథలను వింటారో వారికి ఆంజనేయ స్వామి అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. అంతేకాదు శనిగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. హనుమంతుడికి పూలతో పూజ చేయకంటే తమలపాకులతో పూజించడం వల్ల అధికమైన ఫలితాలను పొందవచ్చని మన పండితులు చెబుతున్నారు. హనుమంతుడికి ఆకు పూజ చేస్తే అనేక గండాలు, ఆర్థికమైన ఇబ్బందులు, ఇతి బాధలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు హనుమంతుడు లంకా నగరానికి వెళ్ళి సీతమ్మ వారి జాడ తెలుసుకుంటాడు. ఆమెకు ధైర్యాన్ని చెప్పి శ్రీరాముడి పట్ల లంకావాసులకి భయం కలిగించేలా చేస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి తిరిగి వచ్చి రాముణ్ణి కలుసుకొని సీతను చూసిన విషయాన్ని చెప్తాడు. దానికి సంతోషించిన శ్రీరాముడు అక్కడే ఉన్నటువంటి తమలపాకులను తెంపి ఆయనకు మాలగా చేసి ఆంజనేయ స్వామి మెడలో వేసి అభినందిస్తాడు. శుభవార్త చెప్పినందుకు వారికి తమ దగ్గర గల ఖరీదు వస్తువుని బహుకరించటం అప్పట్లో ఒక సాంప్రదాయంగా ఉండేది. రాముడు వనవాసంలో ఉన్నాడు కాబట్టి అధిక విలువైన వస్తువుల్ని ఇవ్వలేడు. అందుకే తమలపాకుల దండని వేశాడు. అంతేకాదు హనుమంతుడు లంకానగరంలో కొన్ని భవనాలను తగలబెట్టి మరీ వచ్చాడు. అందువల్ల ఆయన శరీరం వేడిగా ఉండడంతో తాపాన్ని తగ్గించడం కోసం సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారు ఆయన మెడలో తమలపాకు మాలను వేసినట్లుగా మన పురాణాలు చెబుతున్నాయి. ఆ తమలపాకుల మాల మెడలో పడగానే అప్పటి వరకు హనుమంతుడు పడిన శ్రమను మొత్తం మర్చిపోయి సంతోషంతో పొంగిపోయాడు. అందుకే తమలపాకులతో పూజ చేస్తే కోరుకున్న వరాల్ని హనుమంతుడు ప్రసాదిస్తాడు అని భక్తుల నమ్మకం. పూర్వకాలంలో ఒక గ్రామంలో ఒక దరిద్రుడైన బ్రాహ్మణుడు ఒక చిన్న పూరి గుడిసెలో నివసిస్తూ ఉండేవాడు. అతనికి చదువు ఏమాత్రమూ అవ్వలేదు, అలాగే వివాహం కూడా కాలేదు. అతను ప్రతిరోజు బిచ్చమెత్తుకొని జీవిస్తూ ఉండేవాడు, కానీ సజ్జనుగా జీవిస్తూ ఉండేవాడు. అతని ఇంట్లో శ్రీ సీతారామ ఆంజనేయుల విగ్రహాలు ఉన్నాయి. ప్రతిరోజు వాటిని పరిశుద్ధమైన జలంతో కడిగి పూలను పెట్టి నమస్కరిస్తూ ఉండేవాడు. పూజ చేసే సమయంలో అతనికి ఎటువంటి మంత్రాలు కూడా వచ్చేవి కాదు. మనసుకు తోచిన మాటలతోనే పూజ చేసేవాడు. ఇలా తన జీవితం గడిచిపోతూ ఉంది. ఒకసారి ఆ దేశాన్ని పరిపాలించే రాజు సైనికులతో ఎక్కడికో వెళ్తూ ఈ గ్రామానికి వచ్చాడు. అప్పటికే బాగా పొద్దుపోయి చీకటి పడిపోయింది. దీనికి తోడు వర్షం కూడా కురవడం మొదలుపెట్టింది. వానబాధను భరించలేక రాజు సైనికులు ఎక్కడ ఇల్లు కనపడితే అక్కడ తలదాచుకున్నారు. కొంతమంది ఈ పేద బ్రాహ్మణుని ఇంట్లోనే వెళ్ళి తాము రాజుగారి సేవకులమని, తాము ఇంట్లో ఉంటామని చెప్పి బ్రాహ్మణుని బయటకు పొమ్మని ఆదేశించారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ప్రార్థనతో ఇలా అంటారు: అయ్యలారా, మా దేవుళ్ళైన సీతారామాంజనేయుల స్వామివారు నిద్రపోతూ ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు నేను నిద్రాభంగం చేసి మేల్కొలపలేను అని అతి వినయంగా సమాధానం చెప్పాడు. ఆ మాటలు వినగానే సైనికులకి కోపం వచ్చి ఆ విగ్రహాలను తీసుకొని బయటికి వెళ్ళమని గట్టిగా చెప్పారు. వారి మాటలు వినకపోవడంతో విపరీతంగా కొట్టడం మొదలుపెట్టారు. ఆ దెబ్బల బాధను భరించలేకపోతున్నాడు ఆ బ్రాహ్మణుడు. కొంచెం ధైర్యం చేసుకుని ఎలాగో అలా ఆ విగ్రహాలు ఉన్న చోటుకి వెళ్ళి, శ్రీరామ, నన్ను ఈ దుర్మార్గులు ఎంతగానో బాధ పెడుతున్నారు, మీకు నిద్ర లేకుండా చేస్తున్నారు అని విలపిస్తూ ఆ విగ్రహాల్ని వీపుపైన ఉంచుకొని జలపాత్రను ఎడమ చేతిలో పట్టుకొని దండాన్ని కుడి చేతిలో ధరించి బయటకు వచ్చి చూరు కింద నిలబడ్డాడు. లోపల సైనికులు హాయిగా నిద్రపోతున్నారు. వర్షం మాత్రం విపరీతంగా కురుస్తూనే ఉంది. అతనికి ఏం చేయాలో కూడా పాలుపోవడం లేదు. ఇక వెంటనే నీటి పాత్రను నేల మీద ఉంచి ఎడమ చేత్తో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తీసుకొని ఇలా చెప్తున్నాడు: ఓ వాయునందన, నీ ప్రతాపం ఇంతేనా? నీ విగ్రహాన్ని, నీ పరాక్రమాన్ని పురాణాలు అన్నీ విపరీతంగా వర్ణించాయని అంటారే, నిన్ను నువ్వు రక్షించుకోలేవా? నీ స్వామిని నువ్వు కాపాడుకోలేవా? ఎందుకు వచ్చిన పరాక్రమం అని దుఃఖిస్తూ ఆంజనేయుడితో అమ్మకను పుచ్చుకొని గాలిలోకి ఆ విగ్రహాన్ని విసిరేశాడు. అంతే, ఆ విగ్రహం హనుమంతుడిగా మారిపోయింది. బ్రహ్మాండ భాండాలు అన్నీ దద్దరిల్లిపోయేటట్లుగా భయంకరమైన గర్జన చేశాడు హనుమంతుడు. ఆ గర్జనకు రాజు, అతని సైనికులు, ఊళ్ళోని మగవాళ్ళు అందరూ గుండెల పగిలి చచ్చిపోయారు.
స్త్రీలు మాత్రం బ్రతికే ఉన్నారు. ఎలాగో ఆ రాత్రి గడిచిపోయింది. వర్షం కూడా తగ్గిపోయింది. తెల్లవారిన తర్వాత ఎక్కడ చూసినా పురుషుల శవాలే. ఈ పేద బ్రాహ్మణుడు ఊర్లోని స్త్రీలు కలిసి ఆ శవాలు అన్నిటికీ దహన సంస్కారాలు చేశారు. అప్పటి నుంచి ఆ ఊర్లోని స్త్రీలు తమని భర్తగా స్వీకరించారు. అనేక సుఖాలను అనుభవించి సీతారామాంజనేయునికి నిత్యం పూజిస్తూ కొద్ది రోజులకు రాజైనాడు. అప్పటి నుంచి ఏ స్త్రీ అయినా గర్భంలో పురుష శిశువును ధరిస్తే హనుమంతుడుగా గర్జించేవాడు. గర్భపాతం జరిగి ఆ శిశువు అక్కడికక్కడే మరణించేవాడు. ఆ గ్రామం పూర్తిగా మగవెల్దే అయింది. మగవాళ్ళు లేని గ్రామంగానే ఉండిపోయింది. మళ్ళీ మగ శిశువు జననం అనేది అక్కడ జరగనే లేదు. సుదంతుని కథ గంధర్వ నగరం అనే సుందరమైన పట్టణంలో ప్రజల్ని కన్నబిడ్డల వలె చూసుకుని మహారాజు ఉండేవాడు. దానికి దగ్గరలోనే ఒక చిన్న అడవి ఉంది. అందులో సుదంతుడు అనే పేరు గల ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన సద్గుణ సంపన్నుడు, తపోనిధి కూడా. ఆశ్రమ ధర్మాలు అన్నిటినీ సక్రమంగా నిర్మిస్తూ మునిగా పవిత్రమైన జీవితాన్ని గడుపుతున్నాడు. మంత్రమరణంతో ఋషి అయ్యాడు. హృదయంలో ఆత్మారాముని దర్శిస్తూ ఆనంద బ్రహ్మలాగా ఆనందమూర్తిగా ఉన్నాడు. వృద్ధాప్యం ప్రవేశించి ఆకలి దప్పులచే పీడించబడుతున్నాడు. ఒకరోజు భరద్వాజ మహర్షి ఆశ్రమానికి ఎంతో శ్రమపడుతూ బయలుదేరారు. వచ్చిన వారందరినీ ఆదరిస్తూ భోజన పానీయాలతో సంతృప్తిపరుస్తున్నాడు భరద్వాజుడు. కానీ సుదంతుని మాత్రం పట్టించుకోలేదు. ఆకలిగా ఉన్నటువంటి సుదంతుడు భరద్వాజ దగ్గరకు వచ్చి నమస్కరించి ఇలా అంటున్నాడు: మహర్షి, మీరు అందరినీ ఆదరించారు కదా, నా మీద అనాధారం ఎందుకు చూపిస్తున్నారు? నేను కటిక దరిద్రుణ్ణి, పైగా వృద్ధుణ్ణి కూడా. ఆకలి దప్పితో బాధపడుతూ నేను భరించలేక మీ వద్దకు వచ్చాను అని విన్నపించుకున్నాడు. మహర్షి ఉదయం కరిగిపోయి జాలిగా సుదంతుడి వైపు చూశాడు. అతన్ని ఎంతగానో ఓదార్చి, నువ్వేమీ బాధపడవద్దు, నీకు ఆతిథ్యం ఇవ్వకపోవడానికి కూడా ఒక కారణం ఉంది. దానిలో నా తప్పు ఏమాత్రమూ లేదు. అదంతా సుదంతుడు చేసుకున్నటువంటి పాపకర్మ ఫలమే అని ఇలా వివరించాడు. పూర్వం నువ్వు రాజ్యానికి రాజుగా ఉండేవాడివి, అందరినీ బాగానే చూసేవాడివి, విద్యావంతుడివే. అయినప్పటికీ నీవు ఎందుకో హనుమంతుడిని మాత్రం దూరం చేసుకున్నావు. హనుమంతుడు దేవుడు కాదని ఒక సామాన్యమైన కోతిగా భావించి నిందించేవాడివి. అంతేకాదు, హనుమంతుని ఉపాసించే వారిని కూడా నువ్వు ఎంతగానో బాధించావు. కానీ నీ తలరాత ఇంకొక విధంగా ఉంది. నీ శత్రువులు అందరూ ఏకమై నిన్ను ఓడించి నీ రాజ్యాన్ని ఆక్రమించి నిన్ను అడవులకి పంపించేశారు. తర్వాత నీ భార్య పిల్లలు చనిపోయాక నువ్వన్నీ పోగొట్టుకోవడం వల్ల కుంగి కుసించి అడవిలోనే మరణించి బ్రాహ్మణ ధర్మాన్ని కాపాడినందుకు బ్రాహ్మణుడిగా జన్మించావు. నిష్కమంగా నిశ్చలమైన బుద్ధితో తపస్సు చేసి ఋషి అని అనిపించుకున్నావు. అయినా మారుతిని దూషించిన ఫలితంగా నువ్వు ఆకలి బాధకు గురయ్యావు. ఆ దుష్కృతి పోగొట్టుకోవడానికి ఇప్పుడు నువ్వు హనుమంతుని సేవించు. నేను హనుమంతుడి మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను, దాన్ని అని తీవ్రంగా జపిస్తూ నీ కోరికను తీర్చుకో అని అన్నాడు భరద్వాజుడు. ఉపదేశించినటువంటి హనుమంతుడి మంత్రాన్ని అక్కడే ఆయన సమక్షంలోనే జపించాడు సుమదంతుడు. అప్పటికప్పుడు హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు. వెంటనే సుదంతుడు హనుమంతుడి పాదాల మీద పడి నమస్కరించాడు. తనను ఉద్ధరించమని అనేక రకాలుగా స్తోత్రాలు చేశాడు. అంజనానందనుడు ఆనందపడి, సుదంతా, నువ్వేమి బాధపడకు, నన్ను సేవించి నీకు ఇదే చెవు, ఎవరి జన్మ అని వారడించి అదృశ్యమైపోయాడు. ఇక సుదంతుడు నిత్యం హనుమంతుని సేవిస్తూ అతన్నే పూజిస్తూ స్మరిస్తూ ఉపాసిస్తూ జీవితాన్ని గడిపాడు. జీవితాన్ని ధన్యం చేసుకుని చివరికి హనుమంతుడితో లీనమైపోయాడు. హనుమంతుడి సత్యాగ్రహము శ్రీరామ భక్తుడైనటువంటి హనుమంతుడికి ఆయనతోనే, అంటే శ్రీరాముడితోనే కలహం ఏర్పడింది. అది యుద్ధం వరకు వెళ్ళింది. యుద్ధం చేయాలి అనే కోరిక లేకపోయినా శ్రీరాముడు రామనామ మహిమతో సీతాపతిని ఓడించి ఆయన అనుగ్రహాన్ని సంపాదించాడు. రాముడు ఎక్కువ, రామనామం ఎక్కువ అనే సందేహం వచ్చింది. ఇప్పుడు దానికి సంబంధించిన కథను గురించి తెలుసుకుందాం.
పూర్వకాలంలో వారణాసి అనే పట్టణంలో విశ్వనాథుడు కొలువై ఉన్నాడు. దానికే కాశీ అనే పేరు. సత్యహరిశ్చంద్రుడి భార్య చందమతిని వేలం వేసిన ప్రదేశం కూడా ఇదే. విశ్వామిత్రుని బాధలు భరించి చందమతిని తిరిగి రాజ్యాన్ని పొందిన హరిశ్చంద్రుడు తిరిగి రాజ్యాన్ని పొందిన ప్రదేశం కూడా ఇదే. ఆ పట్టణాన్ని ధర్మాత్ముడు సత్యచంద్రుడు అయినటువంటి యయాతి మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆయన పాలలో ప్రజలు సుఖంగా రోగాలు ఏవీ లేకుండా ఆనందంగా జీవిస్తున్నారు. ఒకసారి యయాతి మహారాజు అరణ్యానికి వేట కోసం వెళ్ళాడు. అక్కడ ఒక ప్రదేశంలో గౌతమ మహర్షి, విశ్వామిత్రుల వారు, ఇంకొంతమంది మునులు ఉన్నారు. అక్కడ నారాయణ యజ్ఞం విధి విధంగా నారద మహర్షి సమక్షంలో జరుగుతుంది. అక్కడే ఉన్నటువంటి వశిష్ఠుడు మొదలైన మునులకి నమస్కరిస్తూ మహారాజా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రామనామ మహత్యాన్ని లోకంలో చాటాలి అనే ఆలోచన నారదుడికి అప్పుడు కలిగింది. ఇక వెంటనే అక్కడే ఉన్నటువంటి విశ్వామిత్ర మహర్షి దగ్గరికి వెళ్ళి, చూసావా మహర్షి, వశిష్ఠుడు మొదలైన మునులకి ప్రణామం అని అన్నాడే కానీ యయాతి విశ్వామిత్రాది అని అనలేదు. గమనించావా అని పొల్లవేశాడు. ఇంకేముంది, అది అవమానంగా భావించాడు కోపిష్టి అయినటువంటి విశ్వామిత్రుడు. యయాతికి తగిన గుణపాఠం చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు. కోపంతో ఉన్నటువంటి విశ్వామిత్రుడు సరాసరి అయోధ్య నగరానికి చేరుకొని శ్రీరాముణ్ణి సందర్శించాడు. శ్రీరాముడు వారు ఉచిత సత్కారాలు చేసి మహర్షి రాకకు కారణం తెలపమని అడిగాడు. ఆయన ఇలా చెప్పాడు, ఓ రామ, కాశీరాజు అయినటువంటి యయాతి మేము ఉన్న ప్రాంతానికి వచ్చి మేము చేస్తున్న యజ్ఞాన్ని దర్శించి మునులందరికీ నమస్కరించి నన్ను పలకరించకుండా అవమానం చేసి వెళ్ళాడు. అతను మరెవరో కాదు, సాక్షాత్తు నీ భక్తుడే. అయినా ఉపేక్షించకుండా ప్రతీకారం చేసి నా పరాభవాన్ని చల్లార్చు అని అన్నాడు. గురువారు అయినటువంటి విశ్వామిత్రునికి జరిగిన అవమానం తనకి జరిగినట్లుగానే రాముడు భావించాడు. ధర్మరక్షణ తన కర్తవ్యమని అనుకొని వెంటనే ధనస్సును చేతిలోకి తీసుకొని ముందు వెనుక ఆలోచించకుండా సూర్యాస్తమ సమయంలోపు యయాతిని చంపుతాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ విషయాన్ని నారదుడు యయాతికి తెలియజేశాడు. అతన్ని కాపాడగలిగింది శ్రీరామబంటు అయినటువంటి హనుమంతుడు ఒక్కడే అని సలహాను కూడా ఇచ్చాడు నారదుడు. తన ప్రభువుతో అకారణ కలహానికి దుఃఖిస్తూ యయాతి ఆలస్యం చేయకుండా వేగంగా వెళ్ళి హనుమంతుడి తల్లి అయిన అంజనాదేవి పాదాలపైన పడి అమ్మా అని వేడుకున్నాడు. అమ్మా అంజనాదేవి, నువ్వే నన్ను రక్షించాలి, లేకపోతే నా ప్రాణాలకు ముప్పు అని పరిపరి విధాలుగా వేడుకున్నాడు. అందుకు సరేనని ఒప్పుకుంది అంజనాదేవి. తరువాత హనుమంతుడితో ఇలా అంటుంది, హనుమా, యయాతి ప్రాణాలకు ఏదో ముప్పు ఉందట. నేను అతనికి మాట ఇచ్చాను, నువ్వు తప్పకుండా అతన్ని రక్షించాలి అని కోరుకుంది. ఆ తర్వాత యయాతిని ఇలా అడుగుతారు, అసలు నిన్ను చంపాలి అని ప్రతిజ్ఞ చేసింది ఎవరు అని అడగగా యయాతి జరిగిన విషయాన్ని మొత్తం వివరించి చెప్తాడు. అప్పుడు హనుమంతుడు అంజనాదేవి కూడా ఒక్కసారిగా కంగారు పడిపోతారు. తర్వాత హనుమంతుడు ఇలా అంటాడు, రామస్వామితో విరోధం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు, కానీ తల్లి ఇచ్చిన శరణ మాటలను పాటించాలి కదా. అందుకు సరేనని ఒప్పుకుంటాడు హనుమంతుడు. తర్వాత యయాతిని వెంట తీసుకొని అయోధ్యకు వెళ్తాడు. యయాతి మహారాజును మాత్రం సరియు నది ఒడ్డున కూర్చోబెట్టి ఎడతెరిపి లేకుండా శ్రీరామనామాన్ని జపించమని యయాతికి చెప్పి శ్రీరాముణ్ణి దర్శించడానికి వెళ్తాడు మారుతి. అక్కడికి వెళ్ళి, రామా, నీ నామం జపించేవారు ఎవరిని చంపను అని ప్రతిజ్ఞ చేశావు, నీకు జ్ఞాపకం ఉందా అని అడిగాడు. నా నామం జపించేవాడిని నేను సంహరించను అని నేను చెప్పాను కదా అని అన్నాడు శ్రీరాముడు. ఆ రోజు సూర్యుడు అస్తమించేలోగా యయాతిని సంహరిస్తాను అని కొలువు కోటంలో చేసినటువంటి ప్రతిజ్ఞ గురించి అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసిపోయింది. దీనితో యయాతిని రక్షిస్తాను అని హనుమంతుడు శపథం చేసిన మాట కూడా అంతా తెలిసిపోయింది. అందరూ అసలు ఏం జరుగుతుంది అనే కుతూహలంతో సరయూ నది దగ్గరికి చేరుకున్నారు. హనుమంతుడు యయాతిని విడవమని సలహా ఇచ్చాడు. అందరూ ఇంతలో రాముడు సోదర సమేతంగా అక్కడికి చేరుకున్నాడు. యయాతిని విడిచిపెట్టమన్నాడు రాముడు. దానికి మారుతుడు, రక్షించడమే ధర్మంగా ఉన్న నీకు నేను సేవకుడిని, నువ్వు చేపట్టిన వ్రతాన్ని నేను కూడా చేస్తూ యతిని చంపాలి అని అనుకుంటే ముందు నన్ను చంపి ఆ తర్వాత అతన్ని సంహరించు అని విన్నవించి బిగ్గరగా రామనామ జపం చేస్తూ గదను చేత్తో పట్టుకున్నాడు.
ఆ తర్వాత యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. రాముడు వేసిన బాణాలు అన్నీ హనుమంతుడి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయాయి. రాముడు అమ్ముల పొదలోకి చేరిపోతున్నాయి. ఇక లాభం లేదు అనుకొని రాముడు యయాతి మీద బాణాలు సంధించాడు. అవి కూడా రామనామం చేస్తున్నటువంటి యయాతిని తాకకుండా అమ్ముల పొదలోకి చేరిపోతున్నాయి. ఇంతలో సూర్యాస్తమయం జరిగిపోయింది. శ్రీరామాంజనేయ యుద్ధాన్ని నివారించడానికి అక్కడకు నారదుడు ప్రత్యక్షమయ్యాడు. రామా, వీరిద్దరూ నీ భక్తులే కదా, నువ్వు చంపాలనుకున్న వారిని చంపలేవు అని చెప్పాడు. యయాతిని పిలిచి శ్రీరాముడు పక్కన చేరిన విశ్వామిత్రుడికి నమస్కరించమని హితవు చెప్పాడు. అలాగే యయాతి వెళ్ళి విశ్వామిత్రుడికి నమస్కరించి ఆయన శాంతించాడు. అప్పుడు నారద మహర్షి శ్రీరామచంద్రుడితో ఇలా అంటాడు: శ్రీరామ, నువ్వు గొప్ప, నీ నామం గొప్ప అని లోకానికి తెలియజేయడానికే నేనే అకారణమైన కలహాన్ని సృష్టించాను. నువ్వు అవతారం చాలించి వైకుంఠానికి చేరితే ఈ లోకం గతి ఏమిటి? రామావతార పరమార్థం లోకంలో నిలబడి ఉండాలంటే నీ నామమే శరణ్యం. శ్రీ హనుమంతుడు రోమరోమంలోనూ ప్రతి రక్తకణంలోనూ నీ నామమే. రామనామాన్ని జీర్ణించుకున్న మహాభక్తుడు యయాతి నీకు ఉన్నటువంటి అత్యంత ప్రీతిపాత్రుడైన భక్తుడు. నిత్యం రామనామ స్మరణ చేయిందే ఆహారం కూడా తీసుకోడు. సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు గ్రామంలోనూ శ్రీరామనామం మారుమోగుతూనే ఉండాలి. అప్పుడే నీ అవతారానికి ప్రయోజనం. శ్రీరామనామం ప్రణవంగా మారి జీవజీవిని తరింపచేస్తుంది. ప్రజలందరూ సీతారాముల్ని ఆదర్శ దంపతులుగా భావిస్తారు. మహర్షి అయినటువంటి విశ్వామిత్రుడికి కూడా అదే అభిప్రాయం. ఈ నామానికి అత్యంత మహిమను చేకూర్చినటువంటి అంజనానందుడైన ఆంజనేయ స్వామిని మన్నించు. హనుమంతుడే భవిష్యత్ బ్రహ్మ అని నీకు తెలియదా అని అన్నాడు నారదుడు. ఆ మాటలకు అందరూ సంతోషించారు. హనుమంతుడు యయాతులకు ఆప్యాయంగా దగ్గర తీసుకొని శ్రీరామచంద్రుల వారు ఆలింగనం చేసుకొని కలిగించుకున్నాడు. అక్కడున్న ప్రజలందరూ శ్రీరాముడికి జై శ్రీ ఆంజనేయ జై అని అంటూ జయ జయధ్వానాలు చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ మారుతి ప్రతిజ్ఞ గురించి తెలుసుకుందాం. శ్రీరాముడి అనుమతి తీసుకొని ఆంజనేయ స్వామి ద్రోణగిరి మీద తపస్సు చేసుకుంటూ ఉంటాడు. కానీ ప్రతిరోజు తెల్లవారుజామునే అయోధ్యకు వచ్చి శ్రీరాముడి శరీరాన్ని తైలంతో మర్దించి తలంటు స్నానం చేయించి మళ్ళీ వెళ్ళిపోయేవాడు. అయోధ్యకి ద్రోణాద్రికి మధ్య సర్వ ఐశ్వర్య నిలయమైనటువంటి ఒక పట్టణం ఉంది. అందులోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. దానిలో బాగా ధనవంతుడైనటువంటి వైశ్రవణుడు అనే వ్యాపారస్తుడు నివసిస్తూ ఉండేవాడు. అతను నిజాయితీతో వ్యాపారం చేస్తూ అందరి మన్ననలు పొందేవాడు. చాలా మేధావి కూడా. ఇతన్నే నమ్ముకొని ఒక బ్రాహ్మణ గృహస్థుడు అదే ఊర్లో నివసిస్తున్నాడు. అతను ధర్మ మార్గంలో సంచరిస్తూ జ్ఞానవృద్ధుడుగా ఉన్నాడు. రోజు ఆ వైశ్యుడి వద్దకు వెళ్ళి ధర్మబోధ చేస్తూ అయోధ్యలో ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీరామచంద్రుడు ఉన్నాడని ఆయనకు నిత్యం స్మరించి ముక్తి పొందమని హెచ్చరించేవాడు. రోజు చెప్పే హితవాక్యాలను వింటూ వ్యాపారి తనకు తీరికే దొరకడం లేదు అని ఆ ఊరి వదిలి అయోధ్యకి ఎలా వెళ్ళగలను అని సమాధానం చెబుతూ ఉండేవాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తీరిక సమయం లేకపోతే బయటకు వెళ్ళేటప్పుడైనా సరే రామనామాన్ని జపించవచ్చు కదా అని సలహా ఇచ్చాడు. అంతేకాదు, వైశ్యుడు మల విసర్జన సమయంలో రామనామం జపించవచ్చా అని అడిగాడు. అప్పుడు బ్రాహ్మణుడు కొన్ని వేదాంత విషయాలను కూడా తెలియజేశాడు. శరీరం అనిత్యమైనది. శరీరం ధర్మ సాధనకే ఉపయోగించాలని మహాత్ముల సందర్శనంతో పాపాలు మొత్తం పటాపంచలైపోతాయని, శరీరం సుఖాన్ని అనుభవించడానికి పనికి వచ్చినప్పుడు రామస్మరణకు పనికిరాదా? శరీరానికి అమృతతుల్యమైన ఆహారం పెడుతున్నాం కానీ అది కంపు కొట్టే మలాన్ని విసర్జిస్తుంది. ఎవరైనా మన శరీరంలోనే కదా అని మలాన్ని తింటాడా? సుఖాన్ని త్యాగం చేస్తాడా అని కొన్ని హితోక్తులు చెప్పాడు. ఆ మాటలు విన్న తర్వాత వైశ్రవణుడికి నెమ్మదిగా విషయం అర్థమైంది. దాన్ని బాగా మననం చేసుకున్నాడు. మొదట్లో కొంచెం కష్టంగా ఉన్న మల విసర్జన సమయంలో రామనామ స్మరణ చేయడం ప్రారంభించాడు. సంపాదనాధ్యాసతో అతనికి మల విసర్జన కష్టమైపోయింది. ఒకసారి హనుమంతుడు అయోధ్యకు వెళ్తూ ఈ వైశ్యుడిని చూశాడు. వైశ్యుడి బాధ అందులో నుంచి రామనామం వినిపించింది. అసహ్యం వేసింది.
కిందిగా ఎగురుతూ వైశ్యుడి వీపు మీద 5 వేళ్లు అచ్చుపడేటట్లుగా బాది పారేశాడు మారుతి. అయోధ్యకు చేరుకొని శ్రీరాముడి శరీరానికి నూనె మద్ద చేస్తున్నాడు. అప్పుడు రాముడు విపరీతమైన బాధను ప్రకటించాడు. వారిద్దరి మధ్య ఆసక్తికరంగా సంభాషణ ఇలా కొనసాగింది. హనుమంతు ఇలా చెప్తున్నాడు, స్వామి ఏమిటి మీ బాధ అని అనగా రాముడు ఇలా చెప్తున్నాడు, హనుమ, నా వీపు మీద ఒక భక్తుడు అరచేతితో బాధేశాడు. హనుమంతుడు మిమ్మల్ని కొట్టే భక్తుడే కాదు. వాడు ఎవడో చెప్పండి, నేను ఇప్పుడే వెళ్ళి దండిస్తాను అని అంటాడు. మన భక్తుడేనయ్యా హనుమయ్య అని అనగానే వాడు ఎక్కడుంటాడు, ఏం చేస్తున్నాడు స్వామి అని అడుగుతాడు. అప్పుడు రాములు వారు ఇక్కడే ఉన్నారు, నాకు తైలమర్జన చేస్తున్నాడు అని చెప్పగానే నేనా స్వామి అని అనగా సాక్షాత్తు నువ్వేనయ్యా. అప్పుడు నువ్వు హనుమంతుడు, రామప్రభు మిమ్మల్ని నేను కొట్టనా, అంతటి పాపాన్ని నేను ఎప్పుడు చేశాను అని బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు రాముడు, హనుమ, నువ్వేమీ బాధపడాల్సిన పని లేదు. నువ్వు నన్ను ప్రత్యక్షంగా కొట్టలేదు, కానీ నా నామం జపించే నా భక్తుణ్ణి కొట్టావు. ఆ దెబ్బ నాకే తగిలింది. నువ్వు వచ్చేదారిలో జరిగిన సంగతి ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. నువ్వు కొట్టిన దెబ్బ ఆ వైశ్యుణ్ణి ఏమీ బాధించలేదు, అది నన్ను బాధించింది. ఎంత బలంగా కొట్టావయ్యా, నీ కోపమంతా ఇక్కడే కనపడుతుంది. ఆ దెబ్బే అతనికి తగిలి ఉంటే దెబ్బకి మరణించేవాడు. నీకు అప్పుడు అపవాది వచ్చేది. అందుకోసమే నేనే ఆ దెబ్బను, ఆ బాధను భరించాను. నువ్వు కూడా నా భక్తుడివేగా. అతను మరణిస్తే రామనామం ఇచ్చే రాదని లోకంలో ప్రచారం జరిగేది. అందుకే నాకు ఈ అవస్థాయోగం కలిగింది అని నెమ్మదిగా చెప్పాడు. ఆ మాటలు వినగానే హనుమంతుడికి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయింది. క్షమించమని స్వామివారి పాదాలపైన పడి విపరీతంగా ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడే హనుమంతుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు. శ్రీరామ, ఎవరైతే ప్రభు నీ సాక్షిగా ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను. రామమంత్రం మోక్షానికే కానీ ఐహికా కాదు. ఉభయలోకాల్లో సుఖాన్ని ఇచ్చే రామనామాన్ని జపించేవారిని సర్వదా రక్షిస్తూ ఉంటాను. రామనామం జపించేవారు ఎలాంటి వారు, ఏ కాలంలోనూ ఏ ప్రదేశంలోనూ జపిస్తున్నారు, నియమాలు ఏమిటి అని విచారించను. రామనామంలో నువ్వు ఉన్నావు. నీ నామం ఉన్న చోట సర్వశ్రేయాలు సదాచారాలు ఉంటాయని త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను. అంతేకాదు, నీ నామాన్ని స్మరిస్తే నిన్ను స్మరించినట్లే అని మారుతి మరొకసారి భీషణ ప్రతిజ్ఞ చేసి రాముడికి వీడ్కోలు చెప్పి రత్నగిరికి బయలుదేరి ఆ వైశ్యుడి ఇంటికి వెళ్ళి అతన్ని నిండు మనసుతో అనుగ్రహించి ఆనందంగా రత్నగిరి చేరి మళ్ళీ ధ్యాన నిమగ్నుడయ్యాడు హనుమంతుడు. ఆ సంఘటనతో వైశ్రవణుడు అనే ఆ వైశ్యుడు కూడా ఈ లోకంలో సర్వధన శ్రేష్ఠుడు అనిపించుకున్న పరలోకంలో రామధన శ్రేష్ఠుడుగా మారిపోయి తరించాడు. అతని కుటుంబం కూడా ముక్తిని పొందింది.